హలో గైస్, ఎప్పుడు ఎక్కడ ఏం చేసుకుంటారు కానీ సరే ఎగ్ పులుసు చేద్దాం పనండి. సో ముందుగా అయితే ఎగ్స్ అయితే మనమైతే ఉడకబెట్టుకోవాలి. సో ఉడికే మీద మనం గిన్నె పెట్టుకొని సో జీలకర్ర ఆవాలు అయితే మనమైతే ఆ గిన్నెలు అయితే వేయించుకోవాలి. సో వేయించుకొని అయితే మనమైతే తీసి పక్క పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో మనం చింతపండు అయితే పక్కన నానబెట్టుకు పెట్టాలి. సో జీలకర్ర తీసినాక మన అలా ఉల్లిగడ్డ వేసి సో ఉల్లిగడ్డ ఒక స్పూన్ ఆయిల్ వేసి సో ఉల్లిగడ్డ ఎర్రగా అయిన దాకా ఉల్లిగడ్డ కూడా వేయించి మనం అయితే పక్క పెట్టుకోవాలి. సో మనం ఉల్లిగడ్డ తీసి పక్క పెట్టినాక మనం ముందు అవి వేయించినాం కదా, అవి తీసి అయితే మనం మిక్స్ పట్టాలన్నమాట. సో మిక్స్ పట్టిన మనం అయితే పౌడర్ పౌడర్ అవుతుంది. అవి మిక్స్ పట్టినాక మనం ఉల్లిగడ్డ అయితే కాల్చినాం కదా, సో ఉల్లిగడ్డ మనం అయితే మిక్స్ పట్టాలి. సో అవి అయితే మంచిగా మిక్స్ పట్టి పక్క పెట్టుకోవాలి. సో అలాగే మనం అది అయిపోయినాక మనం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సో ఆయిల్ వేడైనాక మనం అయితే అల్ల జీలకర్ర సో అవన్నీ అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసినాక మనం ఇలాగ పేస్ట్ పట్టినాం కదా, సో ఉల్లిగడ్డ ఆవాలు మెంతులు సో ఆ పేస్ట్ అయితే అందులోనైతే వేసుకోవాలి మంచిగా నీట్గా. సో పేస్ట్ అంతా వేసుకొని అలా కొంచెం పసుపు అండ్ అలాగే అల్లం ఎల్లిగడ్డ కూడా వేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా కలపాలి. సో మంచిగా కలిపినాక మనం చింతపండు నానబెట్టినాం కదా, సో చింతపండు రసం కొంచెం వాటర్ పోసి సో చింతపండు రసం అయితే అందులో అయితే మంచిగా వేసుకోవాలి. మనం కావాల్సిన వాటర్ పోసుకొని అలా వేసుకున్నాక సో మనం అయితే కలపాలి. మంచిగా కలిపినాక మనం అయితే కారం వేసుకోవాలి మనకు కావాల్సినంత. సో మీకు కారం ఎక్కువ తింటాం కాబట్టి మాకు కావాల్సినంత ఎక్కువ వేసిన కారం. సో అలా కారం వేసినాక మనం అయితే మూత పెట్టాలి. సో మూత పెట్టి పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్నాక మనం ఫస్ట్లో ఎగ్స్ అయితే ఉడకబెట్టినాం కదా, సో అవి అయితే పొట్టు తీయాలి. సో మా అమ్మ అయితే పొట్టు తీస్తుంది మంచిగా నీట్గా. మన తీయరాదు అందుకని మా మమ్మీ తీస్తుంది. సో మన ఎగ్స్ అయితే పొట్టు తీసినాం. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, సో ఎగ్స్ మంచిగా కాట్లు పెట్టుకొని సో మనం పులుసుని అయితే వేసుకోవాలి ఒక్కొక్కటి. అట్లా కాళ్ళు పెట్టుకుంటే ఎగ్స్ అయితే ఆ పులుసు అయితే మంచిగా పడుతుంది ఎగ్స్ మొత్తానికి. సో అలా అయితే కాళ్ళు పెట్టుకోవడం ఈ ఎగ్స్ అయితే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పులుసు. సో మసాలాస్ ఒక్కటే ఉంది, మేము అన్నితో హోమ్మేడ్ మసాలా వాడతాం, మా అమ్మాయి చేస్తుంది లవంగం ధాన్యాల చెక్కలతోటి. సో మా అమ్మ అయితే మంచి మసాలా దంచుతుంది. సో మా అమ్మ అయితే చేస్తుంది మసాలా. సో మా అమ్మ అయితే మంచిగా కూరలు వేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, ఇంకా సూపర్ ఉంటుంది. సో మన ఎగ్ చారు అయితే రెడీ అయిపోయింది. సో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్